audio jungle. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఒక నిమిషం స్లోగన్స్ కంటే కూడా ఒక నిమిషం ఇది దయచేసి కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. రివ్యూ మీటింగ్స్ పెడుతున్నప్పుడు మీ అందరికీ నేను వ్యక్తిగతంగా విన్నవించుకునేది కానీ నా విన్నపం ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీ ఆర్గనైజేషన్ని చేయడంలో కొంచెం కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే దీన్ని మిగతా పొలిటికల్ పార్టీస్ ఎలా చేస్తే నాకు ఈరోజు పుట్టుకొచ్చిన పార్టీస్ కాదు, కనీసం 3 దశాబ్దాలు ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులు ఉన్నా కానీ వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి నుంచి వాళ్ళ సంక్రమించింది వాళ్ళకి. సో వాళ్ళకి ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం చాలా ఈజీ వాళ్ళకి. కానీ ఆశయాలతోటి ఒక భావజాలంతో పార్టీ నడపాలి అంటే ఇంతమందిని డిఫరెంట్ గ్రూప్స్ నుంచి, అంటే జనసేన పార్టీకి శత్రువు బయట వాళ్ళు అవసరం లేదు, జనసేన పార్టీ వాళ్ళు చాలా అంటుంటారు. ఎందుకు వచ్చింది ఈ మాట అనడానికి, మనందరం విభిన్నమైన ఆలోచన ధోరణితో ఉన్నవాళ్ళం. కాకపోతే మనందరికీ కామన్ కోపం ఒకటి ఉంటుంది, సమాజం ఇలా ఉండకూడదు, ఇంకోలా ఉండాలి, ఇలా ఉండాలని. అక్కడ కలుస్తాం మనందరం. కానీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుద్ది. అసలు ముందు ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వడానికి ఇంతమంది, నేను బలం ఏం చూస్తానంటే, మనలో మనం కొంచెం తిట్టుకున్నా నచ్చకపోయినా ఒకరినొకరు కనీసం మనందరం మనందరం వచ్చి ఇంత కొట్టుకుంటున్నామంటే మనందరం ఏకం అవ్వడానికి కొట్టుకుంటున్నాం తప్ప విడిపోవడానికి కొట్టుకోవట్లేదు. విభేదించుకుంటున్నామంటే ఒకటవడానికి విభేదించుకుంటున్నాం తప్ప విడిపోవడానికి విభేదించుకోవట్లేదు. ఇవన్నీ 2009 తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టాలి అంటే దెబ్బతిన్న తర్వాత చాలా అన్నిటికంటే కూడా పాలిటిక్స్ కావాల్సింది విపరీతమైన గుండె ధైర్యం కావాలి, ఓపిక కావాలి, సహనం కావాలి, దెబ్బతింటానికి సిద్ధపడి రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే దెబ్బతిన్నవాడే గెలవగలడు తప్ప గెలుస్తానుకున్నవాడు ఇప్పటికీ గెలవలేకపోవచ్చు. కానీ దెబ్బతింటానికి సిద్ధమైన వాడు, అంటే నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున యూపీఏ అంటే భయం, తెలంగాణ నాయకులు అంటే భయం, ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళకి, ఇక్కడున్న ఆంధ్ర నాయకులకి. ఈ రోజున సపోర్ట్ కోరుకునే నాయకులు కూడా తెలంగాణ నాయకులు అంటే భయం. ఆ రోజున నాకు ఎవరు లేరు. ఆ రోజున నేను గొంతెత్తితే ఇంతమంది వస్తారని కూడా నాకు తెలియదు, కానీ నమ్మకం వస్తారని తెలుసు. నేను మాట్లాడేది, నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక ప్రాంతం కోసం ఎప్పుడు నేను గొంతెత్తితే మానవత్వానికి దెబ్బ తగులుతుంది మాట ఖచ్చితంగా గొంతెత్తాను. నాకు నష్టమైనా సార్. అలాగే వీళ్ళందరూ వీళ్ళందరూ నేను కూర్చోబెట్టి, నా దగ్గర మేధావులు లేరు. ఆ రోజు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినాడు. మనలోంచి ఒక 150 మందిని మీరు ఓటర్ కార్డులు ఇవ్వండి అన్నాను. మనం నమ్మినాడు. మీలో నుంచి ఒక 150 మంది వచ్చారు. ఆ 150 మంది ఓటర్ కార్డులు తీసుకొని మనతో పాటు సిపిఎఫ్ నుంచి స్టార్ట్ అయిన 10 మంది, నాతో పాటు నన్ను నమ్మిన కొద్దిమంది వ్యక్తులతోటి నేను జనసేన పార్టీ స్టార్ట్ చేశాను. ఏ పొలిటికల్ పార్టీ పెట్టాలన్నా 2009లో పొలిటికల్ పార్టీ పెట్టాలన్నా చాలామంది సీనియర్ ప్రొఫెసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరెవరు వచ్చారు, పెద్ద సీనియర్ నాయకులు ఆ పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి. కానీ జనసేన నుంచి పార్టీ పెడితే నాకు ఎవరు రాలమా, యువత, ఆడపడుచులు, పెద్దలే వచ్చారు. అంటే నేను ఇక్కడ ఉండి
మార్పు కోరుకుంటున్న తరానికి ప్రతినిధిగా నిలబడడానికి వచ్చాను. అన్యాయానికి ఎదురు నిలబడడానికి ఒక తరం వెయిట్ చేస్తూ ఉంటే ఆ తరానికి నేను మీకు మీలాంటి నేను కూడా అని చెప్పడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు మీకు ఎంత కోపం ఉందో. అలాగే కులాలు మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక సమస్య అయితే విడిపోయినప్పుడు రాష్ట్రం ఇప్పుడు మనం తెలంగాణకి వెళ్ళాం అనుకో, మీరందరూ ఆంధ్ర ఉండరు అని చెప్పి కొట్టి తరివేశారు. మరి ఇక్కడ మన గొడవలు వస్తే ఇక్కడ రాజకీయ నాయకులు ప్రాంతీయత విభజన సృష్టించి ఒక గొడవ సృష్టిస్తే ఇప్పుడు మనకి ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ ఏ గొడవలు సృష్టించగలరు అంటే బాగా కులాలు గొడవలు సృష్టించగలరు. అన్ని సమస్యలు ఒక రోజులు మనం అన్ని సమస్యలు కాదు కానీ మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. ఇది నేను ఎందుకు ఇంత బలంగా తీసుకున్నానంటే కులాల గొడవలు వస్తే అంటే ఇది మన కులాలతో పునాది ఉన్న మన వ్యవస్థ మనది, మన భారతదేశ సామాజిక వ్యవస్థ. దీన్ని ఎవరం కాదనలేదు. కానీ దీన్ని నడిపించే నాయకులకు మటుకు అన్ని కులాలని సమానంగా చూడకపోతే వచ్చి మనకి చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అలాగే మనకి ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇక్కడ క్యాపిటల్ రావాలి అంటే ఏకపక్షంగా వ్యవహరించే వ్యక్తులు ఉంటే ఇబ్బంది అయిపోద్దని చెప్పి నాకు నిజంగా భయం వేసింది. నన్ను అడిగితే మీరు ఎందుకు ఇంత బాధ్యత తీసుకున్నావు అంటే నేను సినిమా చేస్తే ఒకసారి నాకే తెలియదు నేను డబ్బు సంపాదిస్తాను, ఒక 19 కోట్లు ట్యాక్స్ కట్టగలిగే శక్తి నాకు ఉంది అంటే నేను ఇన్ని కోట్లు సంపాదించాలని నాకే తెలియదు. ఇవన్నీ వదులుకొని కూడా ఎందుకు వచ్చానంటే ఇంకోటి ఏదో సాధిద్దామని. సాధించడమైనా నా కోసం కాదు, నాకు రాబోయే తరం కోసం నిలబడటానికి. ఎందుకంటే వ్యక్తులు బలపడిపోతున్నారు వ్యవస్థను వాడుకొని. ఈ రోజున ఒక చిన్నపాటి కాలేజీలో ఒక చిన్నపాటి వ్యాపారం పెట్టాలి. పొద్దున్న మనకి ఏదో నియోజకవర్గం నుంచి కొంతమంది నాకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు బయట కూర్చొని మాట్లాడదు తెలుసులేదు, చెప్పట్లేదు కావాలి అంటే అదేదో వేరే స్థాయికి వెళ్ళిపోతాం, అందుకే చెప్తున్నా. కూర్చో 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 ఇదే ఒక నిమిషం ఏదో చెప్తా ఉంటా. కొత్తగా ఒక పార్టీ ఎవరైనా పెట్టినా ఎందుకు ఐక్యత ఒక్కసారి రాదంటే ఇప్పుడు మనకి నీళ్ళ అవసరం ఉంది, పొలం దున్నాలి, లేదంటే ఒక కాలువ కట్టాలి. ముందు మనం ఏం చేయాలంటే ఒక తవ్వినప్పుడు ఏం చేస్తే చాలా కష్టం ఉంటుంది. ఒక బోర్ వేయాలంటే మీకు తెలుసు కదా ఎంత కష్టం ఉంటుందో. మనకి మట్టి బెడ్డలు వస్తాయి, మట్టి వస్తుంది, దుమ్ము వస్తుంది, ధూళి వస్తాయి, మట్టి నీళ్ళు వస్తాయి, బురద నీరు వస్తాయి, తర్వాత మంచి నీళ్ళు వస్తాయి. అలాగే ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసేటప్పటికి మనకి చాలా కష్టాలు ఉంటాయి. మనలో మన గొడవలు ఉంటాయి, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఫైనల్గా ఏంటంటే సర్దుకుంటాం, బలపడతాం, నిలబడతాం, విజయం సాధిస్తాం. దానికి భయపడిపోకూడదు. రెండు గొడవలు అవుతున్నాయంటే మనలో మన వాళ్ళు కొట్టేసుకుని నాకే భయాలు ఉండవు. మన వాళ్ళు ఇలా కొట్టుకుంటారు, ఏం తప్పలేదు, కొట్టుకుంటారు. ఇలా కాబట్టి ఎలా ఉంటుంది, సర్దుకోండి. భూకంపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఒకసారి ఉనిగిపోద్ది, మొత్తం తలడిల్లు అయిపోద్ది, తర్వాత మొత్తం బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్ లేదు అంటే ఆర్గనైజేషన్ ఉన్న పార్టీలకి ప్రజాబలం లేదు. ప్రజాబలం ఉన్న వాళ్ళకి ఆర్గనైజేషన్ చేసుకోవడం ఎంతసేపు పని, మెల్లిగా ఈ రోజు కాకపోతే రేపు చేసుకున్నారు. అలాగే మనకి ప్రజాబలం ఉంది. అక్కడి నుంచి ఇంత 10 లక్షల మందిని సంఘటిత పరిచే, సమన్వయపరిచే ఒక ఆర్గనైజేషన్ రావడానికి కొంచెం మనకి అనుభవం కావాలి, మనలో మనం కొంత అవగాహనలు ఏర్పరచుకోవాలి. ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది. అలాగే ఒక కొత్త తరం పాలిటిక్స్కి రావడానికి, ఒక సరికొత్త తరం మేల్కొల్పడానికి చాలా సమయం పడుతుంది. అలాగే 10 లక్షల మంది, ఉదాహరణ మీరు చెప్పిన మాట చెప్తాను, 10 లక్షల మంది కవాతుకు వచ్చారు. థ్యాంక్ యూ. ఒక నిమిషం, లేదులే అలాగే ఒక నిమిషం. ఇదే అన్న, ఇదే ఓకే మాట్లాడు, ఒక్క నిమిషం. ఇది మన ఇంతమందిని నడపడానికి 10 లక్షల మందిని సమన్వయపరచగలిగి, రేపొద్దున ప్రతిసారి జరగకపోవచ్చు, ఒకసారి ఆవేశం వస్తాయి, 2 సార్లు ఆవేశం వస్తాయి. ప్రతిసారి మనం పిలిస్తే 10 లక్షల మంది రావాలంటే సమన్వయపరచగలిగే శక్తి కావాలి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో వస్తారు, పవన్ రెండోసారి ఇంకోసారి వస్తారు, కానీ
ప్రతిసారి ఈ బలం అలాగే ఉండాలి అంటే దానికి బలమైన వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థను ఏర్పరచడానికి ఇంతమంది మనం కలిసి ఒక పిలుపు కోసం వచ్చేస్తాం, కానీ దాన్ని మనందరం కలిపి ఒక పద్ధతిలో ఒక క్రమంలో వెళ్ళడానికి, ఒక మిలిటరీ లాగా ఉండడానికి చాలా సమయం తీసుకుంటుంది, ఒక వ్యవస్థను రూపొందించుకోవడానికి. ఇక్కడ మీరు చూడండి, నేను ఏ పార్టీకైనా వాళ్ళ కుటుంబం ఒకటి ఉంటుంది. నేను ఆ కుటుంబం నాకు లేదు. నాకు ఎందుకంటే నేను ఒక నిమిషం ఎందుకంటున్నానండి ఈ మాట, నేను చిన్న కుటుంబం ఉన్న కుటుంబాన్ని వదులుకొని ఈ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చాను. మరి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సమస్య కూడా ఎందుకు ఈ మీటింగ్ పర్టికులర్ మీటింగ్ ఎందుకు పెట్టానంటే, నేను చాలామంది నాయకులకి వెళ్ళి వాళ్ళు ఒకటే చెప్తారు, అన్న సార్ మీ నన్ను అంట మీ వాళ్ళు మీ పిల్లలు మీ పిల్లలు మా మాట వినరని చెప్తుంటారు. అంటే నేను చెప్తాను, ఖచ్చితంగా వినరు మీ మాట అన్న. ఎందుకు వినరంటే, మీరు నాలాగా ప్రయాణం చేసి మీరు నాలాగా నిలబడి ఉంటే ఖచ్చితంగా వింటారు. మీరు అది చూపించుకుంటే కొంచెం సమయం పట్టొచ్చేమో, కానీ నేను ఈరోజు వాళ్ళు నా మాట నా మీద ప్రేమతో వచ్చిన ఒక బిర్యానీ ప్యాకెట్ లేకుండా, ఒక సారా ప్యాకెట్ లేకుండా 10 లక్షల మంది కానీ ఈ రోజున ఒక నిమిషం రాగలిగారంటే, ఒక నిమిషం కాదు, మన అరుపులు కేకలతోటి బయట వాళ్ళు మీరు చూపిద్దాం. ఫస్ట్ మన మాట విందాం. ఇది ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్ ఆగండి అమ్మా, ఒక నిమిషం ప్లీజ్. ఇది ఇంతమందిని సంఘటితపరచడానికి ఇప్పుడు నేను అన్నాను కదా, మీరు ఒకరోజు చెప్తాను మీకు. ఈ రోజున మీరు ఆగండి, తగ్గని మీరు ఒక కొద్ది సమయం ఇవ్వండి. కొన్ని రోజుల తర్వాత, నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కుర్రోళ్ళు నన్ను మాట్లాడినిచ్చేవాళ్ళు సభలకు వెళ్తే, బాబు సార్ సీఎం అని. కొద్ది రోజుల తర్వాత వాళ్ళే ఒక 25% తగ్గారు. అరుపులు అరవడం తగ్గించి మాట వింటాం స్టార్ట్. ఈ రోజున కొంచెం ఆగండి అంటే అందరూ ఆగుతారు. ఎందుకంటే అలవాటు చేయడం ఏదైనా సరే అలవాటు చేయడమే. అలాంటిది ఒక మంచి పనిని అలవాటు చేయడానికి కూడా ఆ ఉత్సాహాన్ని మనం ఒక పద్ధతి, ఒక క్రమంలో పెట్టడం, ఒక వ్యవస్థను ఏర్పరచుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే అతలాకుతలం అవుతూ ఉంటుంది మనలో, మనకి ఒడిదుడుకుంటే ఇవన్నీ తట్టుకోవడానికి నేను నాయకులు కూడా ఏం చెప్తారంటే, మీ వాళ్ళు మా మాట వినరు అంటే నేను ఒకటే చెప్పాను, నేను చాలా ఈ రోజున ఈ పరిస్థితి నేను ఉండటానికి 2.5 దశాబ్దాలను చూశారు. ఒక నటుడిగా చూశారు, అలాగే నేను వ్యక్తిగతంగా ఏ పద్ధతిలో ఉంటానో చూశారు. ఒక పొలిటికల్ ప్రాసెస్కి వచ్చి 2009 నుంచి పార్టీ ఉధృతిలో ఉన్నప్పుడు చూశారు, పార్టీ ఓడిపోయినప్పుడు చూశారు, మళ్ళీ అందరూ భయపడి తెలంగాణ ఉద్యమంలో ఏదైనా మాట్లాడితే ఏమవుద్దని అలాంటి పరిస్థితులు నన్ను అది చూశారు. రిస్క్ లేకుండా, అంటే పూర్తి రిస్క్ తీసుకొని ఏమి ఆశించకుండా ఎలా 2014లో ఒక టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఎంత బలమైన పాత్ర వహించామో అది చూశారు. ఇన్ని చూసిన తర్వాత నన్ను నమ్ముతున్నారు, కానీ 10 లక్షల మంది ఒక్క రోజుతో రాలేదు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల తర్వాత వచ్చి చూశారు నన్ను. అందుకని నా మీద పెట్టినంత నమ్మకాన్ని మీ మీద పెట్టరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్ని గొడవలు పడ్డా కానీ జనసేన పార్టీకి ఓటేస్తారు, వాళ్ళు వేరే పార్టీకి ఓటేయరు. అలాగే ఈ వ్యవస్థను ఏర్పరచడానికి కూడా కొంచెం సమయం తీసుకుంటుంది. నేనేం కోరుకున్నాను, ప్రతి ఒక్కళ్ళు మీరందరూ ఒక పొలిటికల్ ఫోర్స్గా తయారవ్వాల్సిన అవసరం ఉంది. నేనేంటంటే ఒక 10 మంది నాయకుల్ని పిలిచి మేము పని చేస్తాం, మేము వాళ్ళందరినీ సంఘటిత పరుస్తాం అంటే, నేను బాధ్యతలు ఇస్తే, నేను ఎవరైనా ఇక్కడ పంపించాను అనుకోండి, ఇప్పుడు మీలోనే కూర్చోబెట్టి సపోజ్ మిమ్మల్ని ఎవరిని తీసుకొచ్చి కొంచెం మీరు అందరిని సర్దుమా ఒక ఒక గ్రూప్గా చేయండి అంటే మొత్తం అందరు ఎదురుదిరిగేస్తారు. నేనేమంటానంటే, మన జనాభా పెరిగిపోతూ ఉంది, జనాభా నిష్పత్తి పెరిగిపోతూ ఉంది. నేను ఈ పర్టికులర్ మీటింగ్ వరకు నేనేమన్నానంటే, మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, అందరూ బలంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సమయాన్ని ఇవ్వగలరు అనుకుంటాను. మీ స్థాయిల్లో నేను ఏ ఫామ్ చేసాం, ఒక చిన్నపాటి ఫామ్ చేసాం. పార్టీలో మీరు ఎలాంటి బాధ్యత వహిస్తారో మీ స్థాయిల్లో, మీ సమర్థత, మీరు ఇచ్చే టైం కానీ మీరు చెప్పండి నాకు. అది ఒక నిమిషం నేను చెప్పడం అంటే, నేను వింటుంది మీరు పాటించండి. ఒక ఫామ్ తీసుకుందాం, 2 పార్లమెంటరీ కమిటీలుగా విభజించుకుందాం. మనకి మచిలీపట్నం, కృష్ణ, ఆ నియోజకవర్గాల నుంచి మేము ఈ నియోజకవర్గాల్లో మేము ఈ పని చేయగలం. లేదంటే మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు ఏం గుర్తించుద్ది, నేను ఈ పని చేస్తాను, నా మీద ఇష్టంతో చేస్తారు.
నా మీద ఇష్టంతో చేసినప్పుడు కనీసం నా మీదకి అంటే నేను ఈ పని చేశాను 10 మందికి తెలియాలని గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కోరుకోవటం మానవ సహజం, నాతో సహా. అది మీరు కోరుకుంటుంది కూడా ఏంటంటే మమ్మల్ని వీళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. మనం ప్రేమించే వాళ్ళ మీద ప్రేమించే వాళ్ళ దగ్గరే విపరీతమైన పొసెసివ్నెస్ ఉంటుంది. అలాగే మీరందరూ నన్ను ప్రేమిస్తారు కాబట్టి మిగతా నాయకులు నాకు దగ్గర అయిపోతారని చెప్పి ఒక పొసెసివ్నెస్ మీలో ఉంటుంది. అది కూడా నేను అర్థం చేసుకోలేదు, ఎందుకంటే సహజం అది. నాకు మిమ్మల్ని ఎవరైనా దూరం చేస్తానని చెప్పి నాకు అంత పొజిషనెస్ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ప్రేమించకూడదు, నేనే ప్రేమించాను. ఇది సహజమే. కాకపోతే దీన్ని మనం పొలిటికల్ స్ట్రక్చర్లో తీసుకురావడానికి ఓకే నన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు మీరు, నేను ఎప్పటికీ అది ధైర్యం కలగడానికి నమ్మకం కలిగి కొంచెం సమయం తీసుకుంటుంది. అందుకని నేను బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు నన్ను నమ్ముతారు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతాను కాబట్టి మనమే నిర్ణయించుకుందాం. మీ స్థాయిల్లో ఈ ఫామ్ తీసుకొని మీరు ప్రతి నియోజకవర్గానికి ప్రతి పార్లమెంటరీ కమిటీకి అంటే ఇంత బలంగా వ్యవస్థ పనిచేసే వ్యక్తులు ఎంతమంది ఉంటారు ఓపికగా? అంటే కనీసం ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకి ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి? ఒక 1000 మంది ఉంటారా? 1000 మంది ఉంటారు కదా ఒక జిల్లాకి. అంటే బలంగా పనిచేస్తాం. నేను చెప్పేది అలా అయితే మనకి లక్షల్లో ఉన్నారు, అది కాదు. 10 లక్షల మంది ఉంటారు కవాతుకి. కానీ 10 లక్షల మందిని ఏకం చేయడానికి ఒక 1000 మంది అవసరం అవుతారు. నేను చెప్పేది అది. మన పార్లమెంటరీ కమిటీస్ కృష్ణా కానీ మన మచిలీపట్నం కానీ చేయడానికి కనీసం మనకి తక్కువ ఒక 500 మంది తీసుకుందాం. 500 మంది. ఈ 500 మందికి మీరు బలంగా పార్టీ బాధ్యతలు మీరు చెప్పండి. 500 మందికి నేనేం అడుగుతున్నానంటే ప్రతి పార్లమెంటు దాదాపు 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు కలిపి 1000 మంది ఉంటారనుకున్నాం, బాగా బలంగా పనిచేసేవాళ్ళు. ఈ 1000 మందికి మీరు పార్టీ సంస్థాగత నిర్మాణంలో మీరు రావాలి. ఎవరో చెప్పడం కంటే కూడా మీరు చెప్పండి, నాకు ఈ పని నేను ఎక్కువ చేయగలను, ఎక్కువసేపు నేను ఈ పని చేయగలను, ఇంత కాలాన్ని ఇవ్వగలను, ఈ బాధ్యత తీసుకోగలను మీరు చెప్తే దాని ప్రకారం నేను నమ్మి మీకు ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం నేను నమ్మి, ఎందుకంటే మనకి పార్టీ నిర్మాణం కొన్ని వేల మంది కావాలి. ఇన్ని లక్షల మందిని నడిపించాలంటే ఒక కుటుంబాన్ని నడిపించడానికి ఒక ఇంటి పెద్ద సరిపోదు. ఇన్ని లక్షల కుటుంబాలని దాదాపు ఒక 25 లక్షల మందిని నడిపించడానికి కనీసం ఒక 10,000 మంది 4,000 మంది నాయకులు కావాలి ఒక జిల్లాకి అన్ని స్థాయిల్లో. ఇప్పుడు మనం 1000 మంది అనుకుంటే ఇంకా 2-3 వేల మంది అదనంగా అవసరం అవుతారు. దాంట్లో మిగతా ఎవరన్నా పెద్ద నాయకులు ఎవరైనా వస్తే వారికి సంబంధించిన వాళ్ళు వస్తారు. అలాగా మీరు ముందు నుంచి మీరు ఉన్నారు కాబట్టి మీరు వెన్నెముక జనసేన పార్టీకి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వచ్చాను నేను. నాయకులు వస్తారో లేదో నాకు తెలియదు, నేను జనసేన పార్టీ పెట్టాను, మిమ్మల్ని నమ్మే వచ్చాను. ఎవరు నమ్మలేదు. సో ప్రప్రథమంగా నేను మిమ్మల్ని నమ్మి మీకు గుర్తింపు ఎవరో ఇవ్వడం కంటే మీరు చెప్పండి, నాకు ఈ సమయం నేను ఈ పని చేయగలను పార్టీకి. ఇదే మాట నేను కోఆర్డినేటర్ ద్వారా చెప్పుండొచ్చు, లేదా ఇంకా నాయకుల ద్వారా పంపించవచ్చు. కానీ నేను ఎందుకు డైరెక్ట్గా మీకే చెప్తున్నానంటే ఈ మాట మధ్యలో పొల్యూషన్ లేకుండా మధ్యలో దాన్ని బలహీనపరచకుండా డైరెక్ట్ నా నోటి నుంచి మాట వింటే మీకు వాళ్ళు చెప్పేది నమ్మకం కలుగుతుంది. అందుకే నేనేమడుగుతున్నానంటే మీరే ఒక 500 మంది ఉంటే ఈ 500 మందిలో కనీసం మీరు అందరికీ పరిచయం అయ్యి కనీసం 100కి అంటే నేను ఇదివరకైతే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు మనకి? ఒక 500 మంది దాకా ఉంటారా? 600 మంది, 500. నేనేమంటానంటే కనీసం ప్రతి పార్లమెంట్కి అందరికీ అవగాహన, ప్రతి 100 మందికో ప్రతి 500 మందికో మీరు ఎట్లా నిర్ణయించుకుంటే అలాగా ఒక 5 మందో 6 మందో 10 మందో మిగతా 500 మంది తాలూకు డేటా తీసుకోండి. నేను అనేది ఈ కమిటీ పర్పస్ ఏంటంటే ఒక 5 మంది 10 మంది బాధ్యత ఇద్దాం. బాధ్యత ఏంటంటే 3 రోజులకి. ఈ 3 రోజులకి మీకు నచ్చిన మీ 500 మందికి నచ్చిన 10 మంది బాధ్యత మీరు ఇవ్వండి. బాధ్యత ఇద్దాం. వాళ్ళ పని ఏంటంటే మీరు ఆ ఫామ్లో నేను ఈ పని చేయగలను. ఎందుకంటే కొంతమందికి బలంగా స్థానిక సమస్యల మీద పోరాటం చేయగలిగే శక్తి ఉంటుంది. కొంతమంది పార్టీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయగలండి. ఒక ఆఫీసు ఒక జెండా దిమ్మ కట్టే శక్తి ఉంటుంది. అట్లా మీరు ఏ స్థాయిలో మీరు చేయగలరని చెప్తే నేను ఆ పాత్రలో పార్టీకి ఆ పదవుల్లో మిమ్మల్ని పెడదామని చెప్పి. ఎందుకంటే ఇది మనకి
ఇన్ని వేల మంది అవసరం అవుతారు కాబట్టి మనకు ఉన్నదే మనకి ఇంత చూస్తే మనకి బలంగా ఒక 1000 మంది 2000 మంది అవసరం ఉంటారు మన సైడ్ నుంచి. మనకు ఉన్నది కూడా అంతే. దీని నుంచి మీరు బలమైన పాత్ర, ఎందుకంటే చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి ఏ అనుభవం ఉంటుంది, బిగినింగ్లో పుట్టగా నాలుగు అనుభవం వచ్చేస్తాను, నేర్చుకుంటానే కదా, పడితేనే కదా అనుభవం వస్తుంది. అలాగే మీకు కూడా అనుభవం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, దెబ్బతింటానికి నేను రెడీగా ఉన్నాను, మీకు బాధ్యతలు ఇచ్చి. ఒకవేళ నేను మిమ్మల్ని నమ్ముతాను, మీరు నాకు అండగా నిలబడ్డా లేదంటే మీరు అండగా నిలబడకపోయినా నేనైతే మిమ్మల్ని నమ్ముతాను. ఎందుకంటే నేను బాధ్యత ఇచ్చానంటే వెనక్కి వెళ్ళను, నేను అలాగే బాధ్యత తీసుకున్నానంటే కూడా వెనక్కి వెళ్ళను. నేను నమ్ముతాను. నేను ఒక మాట ఇచ్చానంటే 1,00,000 సార్లు ఆలోచిస్తాను, ఇవ్వాలా వద్దా. ఇచ్చిన తర్వాత మటుకు ఇంక నేను వెనక్కి వెళ్ళే ప్రశ్న. అందుకని మిమ్మల్ని కూడా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు ఈ బాధ్యత తీసుకుంటానంటే నేను నమ్ముతాను. ఒకవేళ మీరు చేయలేని పక్షంలో స్థానిక ఎవరైతే బాధ్యతలు అప్పచెప్తారో వాళ్ళ ద్వారా కరెక్ట్ చేసుకునే అవకాశం అంటే నాకు కల్పించాను. ఎందుకంటే నేను ఒకసారి బాధ్యత చేయగలను అనుకుంటున్నాను కానీ చేయలే. ఒక్క నిమిషం సార్. ఇవన్నీ ఏంటంటే నేను ఈ పర్టికులర్ మీటింగ్ సమస్యలు తీసుకోవడానికి కాదు, మీరు ఇస్తే మన ఎవరైతే మీరు కనెక్ట్ అయి ఉన్నారో మన ఆఫీస్లో వాళ్ళకి ఇచ్చేసి నేను తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఆ సమయం మిగతా మీటింగ్స్కి అంతా వెళ్తున్నాను కాబట్టి కొంచెం మీరు పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకోండి. నాకు కోరుకుంటుంది అంటే మీరు ఏ స్థాయిలో మీరు పని చేయగలరు, ఎంత సమయం ఇవ్వగలరు మీరు చెప్తే. అంటే ఒకసారి నేను అనుకుంటాను నేను చాలా పెద్ద పని చేయగలను అనుకుంటాను. యాక్చువల్లీ సమస్య వచ్చినప్పుడు మొన్న ఈ మధ్యన ఒకరు జాయిన్ అయ్యారు నా దగ్గర. జాయిన్ అయ్యి నేను చాలా బలంగా పని చేయగలను సార్ అంటే, సార్ మీరు తీసేసుకున్న బాధ్యత అన్నా. ఆయన 2 రోజుల క్రితం వచ్చి తిరగలేకపోతున్నాను సార్, ఒళ్ళు అలిసిపోతున్నాను. ఇట్లాగే ఉంటుంది. మాట చెప్పినంత తేలిగ్గా ఉండదు బాధ్యత తీసుకున్నప్పుడు, కష్టంగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఆలోచించండి, ఈ బాధ్యత తీసుకుంటారంటే మీరు చేయండి, ప్రయత్నం చేయండి. సంతోషం. అలాగే మీరు ఎట్లా మీరు ఈ 5 మంది అంటారా, మీరు 500 మందికి 10 మంది కావాలా, 5 మంది కావాలా, మీరు ఒక నిర్ధారణకి రండి. మీరు సంపూర్ణంగా అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. ఒక్కోసారి మనకి అన్ని కుల ఆధారిత గ్రామాలు సమాజం కాబట్టి మనది ఒక్కోసారి ఒక గ్రామం అంతా ఒకే కులంతో వచ్చేయచ్చు. అలా కాకుండా మనం ఆ డామినెంట్ కమ్యూనిటీ ఎవరో వాళ్ళతో పాటు మిగతా కమ్యూనిటీస్ని కూడా దయచేసి అందరూ దాన్ని ఇంక్లూడ్ చేసే ఒక పరిస్థితిని మీరు తీసుకురండి. అన్ని కులాలు అన్ని మతాలు ఇదేనంటే ఇది నేను ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించి నేను పార్టీ పెట్టలేదు అందరికీ. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు అందరికీ వస్తుంది, ఇదే నేను నమ్మాను. అలాగే ఈ కమిటీకి మీరు ఇప్పుడే అంటే నాకు ఎలా ఏంటంటే నేను చెప్పేసి వెళ్ళిపోతున్నాను, మన వాళ్ళు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలియదు. సతీష్ మీరు మాట్లాడతారా? ఓకే, ఒక్క నిమిషం. ఇది 2009లో చిరంజీవి గారు పార్టీ నడిపినప్పుడు ఏం చేశారంటే ఆ రోజున పాలిటికల్గా పాపం ఆయనకి చాలా బలంగా చేయాలంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సార్ మనం నడపలేం చెప్పి పార్టీ నడపడానికి డబ్బులు అనేది నేను ఏ రోజున ఆలోచించాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులే ఉన్నాయి పార్టీ నడపడానికి. నమ్మకం ఉంటే డబ్బులు వస్తాయి, ఆశయాలు ఉంటే డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఆశయాలు ఉంటే బిల్డింగ్లు పుడతాయి, లేకపోతే బిల్డింగ్లు వస్తాయి మన కోసం. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారంటే మరి నడపలంటే నాకు అదే చెప్పారు మళ్ళీ కొత్తగా, సార్ మీరు హ్యాండిల్ చేయలేరు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ హ్యాండిల్ చేయని 2 కొమ్ములు 2 రెక్కలైనా ఉండాలని నాకు ప్రత్యేకించి పడతారేంటి అన్న. అయితే కొద్దిమంది వ్యక్తులు పెట్టి పడతారు పాలిటిక్స్ హ్యాండిల్ చేయడానికి. ఓపిక ఉండాలి, దెబ్బ తినడానికి మటుకు మీరు రెడీగా ఉండాలి. నేనైతే దెబ్బ తినడానికి రెడీగా ఉన్నాను, గెలవడానికి అయితే నాకు తెలియదు, దెబ్బ తినడానికి. ఎందుకంటే దెబ్బ తినే కొద్దీ నేను గట్టిపడిపోతాను. అలాగే కేవలం నేను ఒక గ్రూప్తో నేనేంటంటే ఒక గ్రూప్కి అన్యాయం జరుగుతున్నప్పుడు నా ఆర్గ్యుమెంట్ కానీ నా పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా సరే నేను రేషనల్గా అత్యంత హేతుకంగా లాజికల్గానే మాట్లాడతాను. వ్యక్తిగతంగా దూషించను. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే నేనేమో ఇక్కడ మాట్లాడుతాను, ఈ హైల్లో మాట్లాడుతుంటాను, మీరు చట్టసభలకు వెళ్ళేదని మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా దూషిస్తే వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ వదిలేసి ఇక్కడ మాట్లాడుతున్న నా కోపం వచ్చి ఇక్కడ కిందకు దిగిపోవాలి. నేను వాళ్ళు దిగాను, మీరు పైకి వస్తారండి. నేను దిగజారి మాట్లాడటం స్టార్ట్ చేస్తే దానికి గంతులు. అందువల్ల ఏంటంటే నేను అంత దిగజారులే నాకు అంత కోపం రాకుండా ఉండదు, చాలా కోపం, మీ అందరికంటే ఎక్కువ కోపం ఉన్నా. కాకపోతే ఒక్కడికి వస్తే కోపం ఏముంటుంది, కోపం ఉద్యమం అయితే కదా శక్తి. నా కోపం ఉద్యమం అవ్వాలి కానీ నా కోపం వ్యక్తిగత కోపం ఎప్పుడు, నా కోపం
సమూహం తాలూకు కోపం, నా కోపం ఉద్యమానికి వచ్చే కోపం, నా కోపం సమాజానికి మార్పు వచ్చే ఒక మంచి తెచ్చే కోపం నా తప్ప చెడు తెచ్చే కోపం కాదు నా. అందుకే నన్ను వ్యక్తిగతంగా ఎవరు దూషించను. ఎందుకంటే నేను మాట్లాడుతున్న సమాజం కోసం నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే దూషించను, ఏం పర్లేదు. కాకపోతే మిమ్మల్ని అతిగా మాట్లాడితే, స్థాయి దాటి మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా బాగా తెలిసిన వాడిని. అలాగా ఇందులో మనందరం కూడా ఒక సరికొత్త తరం వస్తున్నప్పుడు నిబద్ధత చాలా ముఖ్యం. ఒక మాట అనేసి ఇప్పుడు నేను ఇందాక చెప్తా ఉంటాను, నేను మెడలో కాశీ తువ్వాలు వేసుకోనో లేదంటే నేను టీ గ్లాస్ తాగుతున్నప్పుడు అది ఒక రోజున సింబల్ అవుతుంది మనకి ఎలా తెలుసు? ఎప్పుడు సినిమాల్లో కూర్చొని నాకు ఇష్టమైన టీ గ్లాస్, మా అమ్మ చిన్నప్పుడు తిట్టేది, ఈ కాఫీ హోటల్స్కి వెళ్ళి ఇరానీ హోటల్స్కి వెళ్ళి టీ తాగా నాకు చాలా ఇష్టం. మా అమ్మ తిట్టేది, నీకేం పని పాటలు తెలియ అంటే ఆ కోరిక ఉండిపోయి సినిమాలో తెచ్చుకున్నాను ఆ కోరిక టీ తాగడం. ఆ కోరిక ఒక నిమిషం డైవర్ట్ చేయదు టాపిక్, మనం మాట్లాడుతుంది వేరు. ఆ కోరిక నేను సింబల్లో నేనేం ప్రయత్నం చేయలే. ఎలక్షన్ సింబల్స్ ఫ్రీగా వచ్చినాయి, మన ఫ్రీ సింబల్స్ చూపించారు. ఏముంటాయి అంటే ఏమున్నాయి సింబల్స్ అంటే అది ఉంటే నేను తాగే మనందరం తాగే టీ గ్లాస్ కూడా ఉంది. మనందరినీ కామన్గా ఎలా కలిపే టీ గ్లాస్ కూడా ఇది పెట్టడం వల్ల అదే వచ్చేసింది టీ గ్లాస్. అంటే ఓకే, అది సహజంగా టీ గ్లాస్ ఉండటం అది ఒక యాదృచ్ఛికంగా వచ్చింది, ఒక కాకతాళీయంగా వచ్చింది అక్కడ. నేనేం చెప్తున్నానంటే ఇది కాలం మనకి అనుకూలంగా ఉందని తెలియజేస్తాం. బలం గాలి మన వైపు ఉంది. థ్యాంక్ యూ కూర్చో. గాలి బలంగా ఉందని తెలియజేస్తాం. అంటే ఇదే మనం 2009లో అప్పట్లో పిఆర్పి చేద్దామంటే థ్యాంక్ యూ కూర్చో. చూశాను గుర్తించాను. ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ వాళ్ళు చెప్తాను. ఎలక్షన్ వాళ్ళు అనౌన్స్ చేయండి, గ్లాసులు ఎలా తీసుకెళ్ళాలి నాకు తెలుసు కదా. ఎలక్షన్ రాకముందే గ్లాస్ సింబల్ తీసుకెళ్ళినాడు మనం. అందుకని ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే కామన్ సింబల్ కోసం 2009లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కామన్ సింబల్ కోసం నేనేమంటే అనుభవం గురించి చెప్తున్నాను. చాలామంది ఇందాక చెప్పిన మాట రాజకీయాలు పెట్టి పుట్టాలా, 2 కొమ్ములు ఉండాలా, లేదా ప్రత్యేకించి పుట్టాలా అనిపిస్తే నాకేం తెలుసు పాలిటిక్స్. మా నాన్నగారు ఆయన పాలిటీషియన్ అండి, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు లాగా. మా నాన్న చిన్నపాటి కానిస్టేబుల్. అలాగే ఎవరైనా సరే అనుభవం మనకి నేర్చుకుంటాం తప్ప కూర్చోబెట్టి రాజకీయాలు చాలా డబ్బు ఉండాలండి, వేల కోట్లు ఉండాలంటే కాంశీరామ్ గారికి ఏ వేల కోట్లు ఉన్నాయి ఈ రోజున బీఎస్పీ అయితే నేషనల్ పార్టీ అవ్వడానికి? నీకు ఆలోచన ఉండి ఒత్తిడిని తీసుకోగల శక్తి ఉండి నిన్ను నమ్మిన వాళ్ళని ఏకతాటిపై నడిపించగలిగే సహనం కావాలి. అంటే ఇప్పుడు కొట్టుకుంటున్నాం చూసారా, మనం సహనం కావాలి. దీనికి ఎంతసేపు కొట్టుకుని ఇలా చూడాలి, అది అయిపోతుంది. 10 రోజుల తర్వాత ఆగుతాడు, మళ్ళీ ఇంకోసారి కొట్టుకుని ఆగిపోతారు. కొన్ని రోజుల తర్వాత తీర్చుకుంటాం, మనం గొడవలు తీర్చుకుంటాం, ముందుకెళ్తాం. ఎందుకంటే మనం పోరాటం చేయాల్సింది అవినీతి చేసే వ్యవస్థ పైన పోరాటం చేసేస్తే మనం కొట్టుకుంటే మన ప్రయోజనం ఏముంది? అందుకని ఇవన్నీ అలవాటు చేయడానికి టైం పడుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే ముందు లీడ్ చేస్తారో, చాలామంది ఆర్గనైజేషన్ ఎందుకు డెవలప్ చేయలేదు అని అంటే నేను కావాలనే డెవలప్ చేయలేదు. ఎందుకంటే పిఆర్పీకి వచ్చినట్టు చాలామంది గబగబా పెద్ద నాయకులు వచ్చేసారు, మేము చేసేస్తూ ఉంటాం. నేను అనుకునేవాడిని, నేను వీళ్ళందరికంటే కూడా సిపిఎఫ్ అనే ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేసినవాడిని ప్రీ పిఆర్పీ ముందు. నేను ఆర్గనైజేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఎలాంటి రోజు 1000 1500 మంది కూర్చునేవాడిని, యూత్ తోటి, కొత్త జనరేషన్ తోటి కూర్చునేవాడిని. అసలు పాలిటిక్స్ లేని ఆడపడుచులతో కూర్చునేవాడిని, అనుభవం లేని ఆడపడుచులతో. ఇవన్నీ నేను ఆర్గనైజేషన్ హ్యాండిల్ చేశాను కాబట్టి కొత్తగా వచ్చిన ఆ టైంలో వచ్చిన రాజకీయ నాయకులు ఇలా చేద్దామంటే వాళ్ళు చూస్తుంటే మళ్ళీ పాతగా ఇక్కడ ఆ కమిటీ ఏంటంటే పేర్లు నింపడానికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అయిపోయింది. నేనంటే భావాన్ని గుండెల్లో నింపుకున్న వ్యక్తులు నా పార్టీలో కావాలి. అంటే అవినీతి పైన పోరాటం చేయగలిగే భావజాలాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగే నాకు వ్యక్తులు కావాలి. నేను అందుకు టైం తీసుకున్నాను ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలి. ఎందుకంటే మీరు ఇలా నడవాలని నేను కోరుకుంటాను. నాకు మాటలతో చెప్పడం ఇష్టం లేదు. నేను 4.5 సంవత్సరాలు ఆర్గనైజేషన్ ఎందుకు డెవలప్ చేయలేదంటే నేను ఎలా నడుస్తానని చెప్తాను. ఎందుకంటే నేను ఒక టీ గ్లాస్ తాగితే అది ఒకరోజు సింబల్ అయిపోద్ది. నేను మెడలో ఒక కాశీ తువ్వాలు వేసుకుంటే అది ఒక సింబల్ అయిపోయినప్పుడు నేను గబుక్కునే పొరపాటున ఒక వ్యక్తిని తిట్టేశాను.
ఒక కులాన్ని గబుకుని దూషించేసాను, లేదని ఒక వ్యక్తిని దూషిస్తే అది ప్రమాణాలు అయిపోతాయి. నేను నా వ్యక్తిత్వం ఏంటి, నా సిద్ధాంతాలు ఏంటి, నేను సైద్ధాంతిక బలంతో బతికేవాడిని సినిమాలో ఉన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా. అందుకని మాట జారను, గొడవ పెట్టుకుంటే కూడా నీ తలకాయ ఎగిరిపోవాలి, నా తలకాయ ఎగిరిపోవాలి, మధ్యలో ఇంకెళ్ళను. అంటే అంత గొడవ పెట్టుకోవడానికి కూడా నా ఒక్కడి కోపం వస్తే లేదు, అందరికి కోపం రావాలి, అందరికీ నాకు అన్యాయం జరిగింది అనిపించాలి. అన్యాయం జరిగింది అనిపించినప్పుడు సమాజం తాలూకు బలం ఉంటుంది. అందువల్ల ఇవన్నీ చెప్పడానికి నేను ఎట్లాగా 4.5 సంవత్సరాలు భరించాను, ఎదురెళ్ళాను, అన్నీ చూశాను, సమస్యలు ఎలా హ్యాండిల్ చేస్తాను. ఎందుకంటే ఒక రోజున ఎవరైతే నాయకత్వం వహించి ముందుకెళ్తారో వాళ్ళ తాలూకు ఆలోచన విధానం పార్టీకి క్యారెక్టర్ అయిపోద్ది. వెన్నుపోటు పొడి చేసి నేను వచ్చాను అనుకున్నా, ఇలా పొడి చేసి అందరిని పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటాం. అలాగే డబ్బు ఇప్పుడు అవినీతి అంటే 1000 కోట్లు దోచేయచ్చు అంటే ఇదే వ్యవస్థ. ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మొన్న ఏదో మాట్లాడుతూ ఉంటే మా ఎమ్మెల్యేస్ పాపం ఈ పార్టీ ఎమ్మెల్యేస్ బాగా ఎక్కువ తినేస్తున్నారు సార్, మనం తినలేకపోయామని. అది వాళ్ళు మాట్లాడిన కాంపిటీషన్. ప్రజలకు సేవ చేయాలని కాదు, ఈసారి మనం మంచి ఆపర్చునిటీ మిస్ బాగా తినేవాళ్ళు అంటే చూడండి కాంపిటీషన్ ఎట్లా అయిపోయిందంటే, మనం వస్తే బాగా తినేవాళ్ళం కదా, మనం కాకుండా వాళ్ళు తినేస్తారు. ఇంతే ఉంది కాంపిటీషన్. అరే వాళ్ళు ప్రజలకి సమస్యలను హ్యాండిల్ చేయలేకపోయారు. ఉదాహరణకి మనకి దెందులూరులో కూర్చోబెట్టి ఆ ఎస్సీల భూముల్ని ఎవరో ఒక వ్యక్తులు తీసేసుకున్నారు, వాళ్ళ తరఫున పోరాటం చేయలేదు, నిలబడలేదు, అట్లా లేదు ఎవరికి. ఆ భూమి మనం తీసుకునే వాళ్ళం కదా, వాళ్ళు తీసేసుకున్నారు, ఇట్లా అంటే ఇది చాలా బాధపడాల్సిన విషయం. అలాంటిది ఒక క్యాపిటల్ ఇక్కడ అభివృద్ధి చేయాలంటే కొన్ని దాదాపు 1,00,000 కోట్ల దాకా అభివృద్ధి పెట్టుబడి ఉంటుంది. బోళ్ళంత అభివృద్ధి వచ్చేస్తే దీన్ని ఎవరు తీసుకుంటారు? అందరికీ సమానంగా పంచగలరా, సమానంగా బాధ్యతగా నిలబడగలరా అంటే ఎవరు, మనం అడగంది ఎవరు పెట్టరు, మనం పోరాటం చేయండి ఎవరు ఇవ్వరు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు ఇంత బాధ్యత తీసుకుని, కొత్త రాష్ట్రానికి బలమైన వ్యక్తులు, నేను ఒక్కరిని సరిపోను, నాకు కూడా తెలుసు అది, బలమైన వ్యక్తుల సమూహం అవసరం. అందుకే నేను అండగా నిలబడటానికి నాకు విజయవాడలో ఇల్లు లేదు, నేను ఇప్పుడు విజయవాడలో పెరగలేదు. 1-2 సార్లు మా పెద్దమ్మ వాళ్ళు ఎవరుంటే అప్పుడు వచ్చేవాడిని ఇక్కడ మాచవరం దగ్గర. కానీ ఎందుకు నేను వదిలి ఇక్కడ వచ్చానంటే నా భయం వేసింది, భావితరాలు భవిష్యత్ తరాలు నలిగిపోకూడదు, ఇక్కడ కుల ఘర్షణలు రాకూడదు, అభివృద్ధి జరగాలి అన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమానమైన అభివృద్ధి జరగాలి, ఈ దృష్టిలో పెట్టుకొని వచ్చాను. దాంట్లో నేను ఇవన్నీ చెప్పడానికి సమయం పట్టింది. ఇప్పుడు ఎలక్షన్స్ 3 నెలలు ఉన్నాయి కాబట్టి మనం కొట్టుకునే సమయం లేదు, పక్కన వాళ్ళతో కొట్లాడే సమయం అది. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం రైట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూర్చోబెడితే మనం కొట్టుకునే టైం ఉండదు, పక్కన కొడుస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇది ఆర్గనైజేషన్ డెవలప్. ఎందుకంటే మనకు పోరాటం చేసేటప్పుడే ప్రతికూల పరిస్థితుల్లోనే, పోరాట పరిస్థితుల్లోనే మన వ్యక్తిత్వం బయటకు వస్తుంది. సో అందుకని మీరు ఎలాంటి బాధ్యతలు ఊహించుకోండి, ఆలోచించుకోండి. నేను ఈ బాధ్యత చేయగలంటే మీ స్థాయిల్లో ఒకసారి నేను ఎక్కువ ఊహించుకోకుండా మీకు నిజాయితీగా నాకు ఇవ్వండి, నేను ఇంత పని బాగా చేయగలను, అంత పని సమయంగా చేయండి. ఆ బాధ్యత నేను నమ్మి ఇచ్చేస్తాను. నేను వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే, అందరికీ మా వాళ్ళు ప్రతి నియోజకవర్గానికో, ప్రతి జిల్లాకు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతమంది 500 మంది 1000 మంది అయితే వాళ్ళు ఒక 5 మంది 10 మందిగా అయ్యి మిగతా వాళ్ళ డీటెయిల్స్ తీసుకోమని చెప్పాను. మేము ఈ బాధ్యత వహిస్తున్నామంటే మీరు వాళ్ళకి అది ఇచ్చేసేయండి, వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూడండి. అంతేగాని మీరు మధ్యలో మీరెవరు నిర్ణయించి నువ్వు నీ స్థాయి ఇది, అతని స్థాయి ఇదని మీరు చెప్పగానే ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఎవరి స్థాయి మీరు నిర్ణయించుకోండి, ఎంత పని చేయగలరు అనేది. నేను అది ఇచ్చేస్తాను. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మన సతీష్ మీరు కూర్చోబెట్టి ఎలా చేద్దాం అనేది ఒకసారి మీరు కూర్చోబెట్టి అందరికీ మనం బయట అన్ని చేసాము, అన్ని జిల్లాలు ఎలా చేసాము ఒకసారి వివరించండి. ఇది మన క్యాపిటల్ ప్రభావితం అయ్యే జిల్లా ఇది, అందువల్ల కొంచెం ఇక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఇక్కడే కొంచెం మనకి ఒత్తిడి అంటే మనం ఊగిసలాట ఎక్కువ ఉంటుంది, గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం మనందరం. అందుకని కొంచెం ఓపికగా సహనంతో మీ అందరికీ 2 చేతులతోటి నమస్కరిస్తూ కొంచెం సహకరించి మనస్ఫూర్తి కోరుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.